బుద్ధిహీనుడా ఓ సోమరి ఇలా నన్ను నేను సంబోధించుకోవాలనుకుంటాను. దానికి గల కారణం అవును. మార్చి 29 పామ్ సండే అనగా మట్టల ఆదివారం. ఈరోజు యొక్క ప్రత్యేక విషెస్ మీకు అందించలేకపోయాను. ఇది నా నిరాశకు కారణం. అయితే విషయానికొద్దాం. మరి పామ్ సండే మీలో ఈ వీడియో చూసే వారిలో చాలామందికి పామ్ సండే ఆ సందర్భంగా చర్చికి వెళ్లి విషెస్ జరుపుకొని ఉంటారు. లేక చాలామంది ఈ విషయం గురించి వినికిడిలో ఉంటారు. లేదా చాలామందికి ఈ విషయం తెలియకపోయుండొచ్చు. అయితే యోహాను సువార్త 12 అధ్యాయం 14, 15 వచనాలు. ఇది గుర్తుంచుకోండి. సందర్భాన్ని బట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పామ్ సండే మట్టల ఆదివారం రోజు ప్రత్యేకత ఏమిటనగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునికి ప్రవేశించినటువంటి రోజనమాట. ఆ రోజు రోమా సామ్రాజ్యం యొక్క ఆహ్, ఏదైతే బాధలున్నాయో అది భరించలేని ప్రజలు విసిగిపోయి, ఇతను ఎవరైతే యేసుక్రీస్తున్నాడో ఇతడు యూదుల రాజు అని జెప్పేసి ఆయన అద్భుతాల గురించి తెలుసుకున్న ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. మట్టలు పరుస్తూ, బట్టలు పరుస్తూ ఇది యేసుక్రీస్తుకు వారు ఇచ్చిన గౌరవం, వినయం. సో, దీనికి గల కారణమనమాట. అయితే యేసుక్రీస్తుని ఇంతగా వాళ్ళు గౌరవించడానికి గల కారణం ఏమిటనగా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక వాక్యం. ఇది యోహాను సువార్త 12 అధ్యాయం 14, 15 వచనాల్లో ఉంది. సియోను కుమారి నీ రాజు గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు. గాడిదనెక్కి వచ్చుచున్నాడు. సో, ఈ మాటకు అర్థం అంటే ఇతను మా బాధల నుండి తప్పిస్తాడని ఆ ప్రజలు భావించారు. అయితే యేసుక్రీస్తు దీనుడిగా వచ్చాడు. అప్పుడు ఈ ప్రజలు మా రాజుగా వాళ్ళు ఊహించుకొని యేసుక్రీస్తు మనం ఈ బాధల నుండి తప్పిస్తాడనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా రావడానికి గల కారణం ఏంటనేది వాళ్ళు గుర్తించలేకపోయారు. అయితే వారి నోరులే యేసుక్రీస్తును ఆయనను సిలువ వేయండి అన్నారు. దానికి గల కారణం ఏంటంటే ఆయన రాజుగా రాలేదు. దీనుడిగా ఆ రోజొచ్చాడు వారిని క్షమించటానికి. వారి కోసం ప్రాణం పెట్టడానికి. అయితే మట్టలాదివారం అనేది శాంతి, ఆశ, విజయానికి గల కారణమనమాట. అందుకే అంటారు హోసన్నా జయం, హోసన్నా జయం అంటారు. మీలో ఎంతమంది పామ్ సండే గురించి తెలుసు? ఇదే విషయం అర్థమైంటే, ఇంకా అర్థం కావాలనుకుంటే కామెంట్‌లో చెప్పండి. అందరికీ గూడా మట్ల ఆదివారం శుభాకాంక్షలు. సంతోషం.